భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈ నెల 23న నగరంలోని రామా టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్ లో భీమా సేన్వార్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి డాక్టర్ వసంత రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు కార్యక్రమ పోస్టర్ ను ఆదివారం అంబేద్కర్ భవన్ లో డాక్టర్ ఆరోగ్యరాజ్ అంబేద్కర్ వాది కేబీఆర్ అంబేద్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ అంబేద్కర్ వాది సి పావనమూర్తి బహుజన గాయకుడు ఉదయ్ భాస్కర్ సతీమణి లక్ష్మీలను స్మరించుకుంటూ కొద్దిసేపు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మధ్యాహ్నం నవంబర్ 23 మధ్యాహ్నం 2 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కంచ ఐలయ్య, అతిథులుగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బేరి నరేష్, ప్రముఖ జర్నలిస్ట్ తులసి చందు, బహుజన కళామండలి వ్యవస్థాపకుడు ఉదయ్ భాస్కర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 సందర్భంగా ప్రతి ఏటా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. డాక్టర్ ఆరోగ్యరాజ్ మాట్లాడుతూ వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురవుతున్న పీడిత కులాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు సమాన హక్కులను భారత రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. అంత గొప్ప రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దక్కిందని కొనియాడారు. ఉద్యమ నేత కేబీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ మనుధర్మ శాస్త్రం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను సృష్టించి మనుషుల మధ్య సమానత్వం లేకుండా చేసిందని చెప్పారు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ అధర్మ శాస్త్రాన్ని తగలబెట్టారని గుర్తు చేశారు. ఇప్పటికీ దళిత, బహుజన సామాజిక వర్గాలపై అణచివేత కొనసాగుతోందని, సామాజిక హోదా, గౌరవం, సంపద, రాజ్యాధికారం ఆయా వర్గాలకు లేకుండా చేశారని దుయ్యబట్టారు. భీమ్ సేనవార్ అధ్యక్షుడు కె చిన్నారావు మాట్లాడుతూ సమాన హక్కులు కల్పిస్తున్న భారత రాజ్యాంగాన్ని మనువాద పాలకులు మార్చివేసే కుట్ర సాగుతుందని తెలిపారు. అందరినీ కూడా భీమ్ సేనవార్ విశాఖపట్నం తరపున ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నం భీమ్ సేనవార్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 8 గంటల వరకు విశాఖపట్నంలోని ఈ అంబేద్కర్ భవన్లో మేము జరగబోయే మహాసదస్సుకు ప్రచారం నిమిత్తం ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఇక్కడ పెట్టాం. సో అందుకు ఇచ్చేసినటువంటి విశాఖపట్నం అన్ని సంఘాల పెద్దలకి, సభ్యులకి మరొకసారి బిఎంసీఎన్ వారి తరఫున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ సదస్సులో ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ గారు, ప్రముఖ రచయిత హైదరాబాద్, అలాగే డాక్టర్ బైరి నరేష్ గారు, జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం హైదరాబాద్, అలాగే శ్రీమతి తులసి చందు, ప్రముఖ జర్నలిస్ట్ హైదరాబాద్, అలాగే మన ఊరైనటువంటి పాటల తోట ఉదయ్ భాస్కర్ గారు, ప్రముఖ దళిత గీత రచయిత, గాయకుడు, అలాగే ఆంధ్రప్రదేశ్కి బహుజన కళామండలి స్థాపించినటువంటి వ్యవస్థాపకుడు. సో వీళ్ళందరూ వక్తలుగా వచ్చే ఈ కార్యక్రమాన్ని మీరందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి ప్రేమపూర్వకంగా బిఎంసీఎన్ వారి తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. సో దానికి సంబంధించి ఈ రోజు నుంచి క్యాంపెయినింగ్ ఉంటుంది కాబట్టి పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మన డాక్టర్ ఆరోగ్యనాథ్ గారు, కేబీఆర్ అంబేద్కర్ గారు రిలీజ్ చేయవలసిందిగా కోరుచున్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లాంగ్ లివ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. థ్యాంక్ యూ. చిన్నారాల ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. చాలా పవిత్రమైనదిగా మనం భావించి నవంబర్ 23న మనం జరుపుకోదలిచాము. ఈ జరుపుకునే క్రమంలో ఈ ఏరియాలో ఉన్న, అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న అందరు నాయకులు, అందరూ
అందరూ కూడా దీంట్లో పాల్పంచుకునే క్రమం జరుగుతుంది. దీన్ని చాలా పవిత్రంగాను ప్రసిద్ధంగాను జరుపుకోవాల్సిందిగా మనం చేస్తాం. పరమాటి చిన్నారావు భీమసేన వారి అధ్యక్షుడు. ఈరోజు రేపు 23వ తారీఖు ఆదివారం ఇదే అంబేద్కర్ భవన్లో రాజ్యాంగ దినం సందర్భంగా ఒక మహాసదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఈరోజు పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమానికి వివిధ దళిత సంఘాల నాయకులు, అలాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, అలాగే ప్రజా సంఘాల నాయకులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈనాడు భారతదేశంలో 2014 తర్వాత బీజేపీ పాలన వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు పెరిగాయి. దళితులను అణగదొక్కే కార్యక్రమం మొదలైంది. నిన్నగాక మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేస్తే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కిమ్మనకుండా నోరు మెదపట్లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి, ఎవరికి అభివృద్ధి కోసం పనిచేస్తున్నాయో మీరందరూ గ్రహించాలని చెబుతూ, ఈ కార్యక్రమం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో పాటు దళిత ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి మొత్తం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఒక మహోద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్యతాభావాన్ని తీసుకురావడానికి చైతన్యవంతం చేసే భాగంగానే ఈ సదస్సులు భీమసేన వారు జరుపుతుంది. ప్రత్యేకంగా నవంబర్ 26 రాజ్యాంగ దినం సందర్భంగా ఆ ముందు కానీ వెనక్కి కానీ వచ్చే ఆదివారం మహాసదస్సులు జరుపుతాం. ఎందుకంటే ఈ దేశంలో భారత రాజ్యాంగం కాపాడుకోకపోయినట్లయితే ఈ ప్రజలు మరింత పేదవాళ్ళుగా తయారవుతారు, ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగా తయారవుతున్నారు. మీ అందరికీ తెలిసి ఈనాడు బీజేపీ బోర్డు ఏం చేస్తున్నారంటే అదాని అంబానీలను పోషిస్తూ వాళ్ళకి 1000 కోట్ల అప్పుల్ని మాఫీ చేస్తున్నారు. వాళ్ళకి అప్పుల రూపాన వాళ్ళకి రాయితీలు కల్పిస్తున్నారు. కానీ పేదవాళ్ళకి పథకాల పేరుతో 10 రూపాయలు ఇచ్చినట్లయితే వీళ్ళు దాన్ని వేలెత్తి చూపి ఆ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజలు ఈ బద్దకస్తులు అవుతున్నారు. వాళ్ళకి ఇలాంటి పని చేయదు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆ దళిత సంఘాలకు, దళిత ప్రజలకు, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్న ఫండ్స్లన్నింటినీ కూడా అభివృద్ధి పేరుతో రోడ్లు వేస్తున్నారు. కానీ ఆ దళిత పేదల్లో రోడ్లు మాత్రం ముట్టుకోవట్లేదు. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం భీమసేన వారి తరఫున. రేపు జరగబోయే ఈ కార్యక్రమం మొత్తం దళిత జాతిని మేల్కొల్పి మీ మీద ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. నా పేరు రాజేంద్ర ప్రసాద్, భీమసేన వారి విశాఖపట్నం. నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవంగా మనం భారతీయులందరూ జరుపుకుంటున్నాం. సో ఈ భారత రాజ్యాంగం మనం భారతదేశానికి ఒక సర్వోన్నత చట్టం. ఈ భారత రాజ్యాంగం ఏంటంటే భారత ప్రభుత్వం నిర్మాణం ఎలా ఉండాలి, శాసన వ్యవస్థ, కార్మిక శాసన వ్యవస్థ, అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఈ 3 వ్యవస్థల యొక్క సంబంధాన్నే భారత రాజ్యాంగం తెలియజేస్తుంది. దాన్ని బట్టే మన భారత ప్రభుత్వం ఎలా ఉండాలనేది ఏర్పడ్డది. సో ఈ భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చింది. సో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశానికి ఈ భారత రాజ్యాంగం వల్ల గణతంత్ర ప్రతినిధి వచ్చింది. సో దానివల్ల మనకు బోల్డెన్ హక్కులు వచ్చాయి. కాబట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. కాబట్టి ఎక్కడైనా బతికే అధికారం మనకు వచ్చింది. కాబట్టి రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, సేవ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ఉద్దేశంతోనే భీమసేన వారు విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వైభవంగా జరిపిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 23 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇదే అంబేద్కర్ భవన్లో మేము ఒక మహాసదస్సుని రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని పెట్టాం. దీంట్లో ప్రొఫెసర్ కంచి ఐలయ్య షిపాడ్ అనే ఒక ప్రముఖ రచయిత హైదరాబాద్ నుంచి, అలాగే డాక్టర్ బైర్ నరేష్ గారు జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం హైదరాబాద్ నుంచి, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ శ్రీమతి తులసి చంద్ హైదరాబాద్ గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తున్నారు. అలాగే మన ఊరైనటువంటి పాటల తోట ఉదయ భాస్కర్ గారు,
దళిత గీత రచయిత, గాయకుడు, బహుజన కళామండలి వ్యవస్థాపకుడు. వీళ్ళ నలుగురు చాలా ప్రెస్టీజియస్గా మన కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళలో పాల్గొని మనకి మంచి సందేశం ఇవ్వడానికి ఉన్నారు. మనకు ఆల్రెడీ మన ఆన్లైన్లో చూస్తే బోల్డ్ వీడియోస్ ఉన్నాయి వీళ్ళ నలుగురి. సో వీళ్ళు మన దగ్గర వచ్చి, మన ఊరు వచ్చి ఈ రాజ్యాంగాన్ని పురస్కరించుకొని వాళ్ళ మనతో పాటు ఉంటున్నారు. కాబట్టి BMC అనే వారు విశాఖపట్నం తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆ సదస్సుకు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై భీమ్.